హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి బీఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో మీరందరూ పేరు వినే ఉంటారు ఫ్రెండ్స్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నవరత్న కంపెనీ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు వెబ్సైట్లో. ఇప్పుడు నేను మీకు ఏం చూపిస్తున్నానంటే కెరియర్ పేజ్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కెరియర్ పేజ్ ద్వారా సో ఇక్కడ చాలా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో రీసెంట్గా నేను ఆల్రెడీ చేశాను. ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ 1, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆన్ టెంపరీ బేసిస్ హైదరాబాద్ యూనిట్లో కూడా ఉన్నాయి. ఇది ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అని క్లిక్ చేసినట్లయితే మీకు అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది. బట్ నేను క్విక్గా చూపిస్తున్నాను. సో ఎందుకంటే చాలామందికి అయితే ఉపయోగపడతాయి. ఫస్ట్ ఇయర్ 40,000, సెకండ్ ఇయర్ 45,000, థర్డ్ ఇయర్ 50,000, ఫోర్త్ ఇయర్ 55,000 ఇలా ఇస్తున్నారు. టెంపరీ బేసిస్ అని క్లియర్గా చెప్పారు. ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్లో 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ మెకానిక్స్లో 7 వేకెన్సీస్, ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 సివిల్లో 1 వేకెన్సీస్, ఎలక్ట్రికల్లో 1, అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్పారు అందులో 1, టోటల్ 32 ఇయర్స్ అయితే ఉండాలి. మీ ఏజ్ అనేది 2 ఇయర్స్, రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో ఇదైతే ఒకసారి చెక్ చేసుకోండి. క్వాలిఫికేషన్స్ అనేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మాత్రం కంపల్సరీ అయితే అడుగుతున్నారు. అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ చెక్ చేసుకోండి. బట్ నేను ఈ వీడియో ఇంకో నోటిఫికేషన్ గురించి చేశాను ఫ్రెండ్స్. ఆ నోటిఫికేషన్ చూసేటప్పుడు ఈ నోటిఫికేషన్ హైదరాబాద్ యూనిట్ అని కనపడింది. సో ఇది కూడా ఉపయోగపడుతుంది కదా అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సెకండ్ అయితే వచ్చేసి పాన్ ఇండియా లొకేషన్స్ అని చెప్పేసి ట్రైనీ ఇంజనీరింగ్ అయితే రిలీజ్ చేసుకుంది ఫ్రెండ్స్. ఇది ఆల్ ఓవర్ పాన్ ఇండియాలో అయితే మీకు ఇస్తారు. సో ఈ వీడియోని అయితే ఇక్కడ నోటిఫికేషన్ ఉంది కదా, డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అని. క్లిక్ హియర్ అప్లికేషన్ అయితే ఇది, క్లిక్ హియర్ ఆన్లైన్ పేమెంట్ అంటే ఇది, ఎస్బీఐ కలెక్ట్ కావాలంటే ఇది. సో ఇంకా అదర్ ఫార్మాట్స్ కావాలంటూ ఇవి క్లిక్ చేయండి. సో నేను క్లిక్ హియర్ టు అప్లికేషన్కి అయితే లింక్ క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ క్లిక్ చేశాను ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్ అయితే వచ్చేసి ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి ఇక్కడ జోనల్ వైజ్గా అయితే ఉంది. ఇదైతే నోటిఫికేషన్ అయితే ఉంది, జోనల్ వైజ్గా ఇచ్చారు. టెంపరీ బేసిస్ ఇది కూడా. బట్ ఇక్కడ చూడండి, చాలా రకాల జోన్స్ అయితే ఉన్నాయి. సో మనది సౌత్ జోన్ కాబట్టి ట్రైనీ ఇంజనీర్ సౌత్ జోన్కి వెళ్ళినట్లయితే 131 వేకెన్సీస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు ఈ అన్ని స్టేట్స్కి కలిపేసి 131 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. క్లియర్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని బీఈఎల్ యూనిట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యూనిట్స్లో మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. సో బట్ ఇక్కడైతే వచ్చేసి మీకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు రాయడం, చదవడం, మాట్లాడడం ఈ 3 వచ్చి ఉండాలి. క్లియర్గా నోటిఫికేషన్లు అయితే మెన్షన్ అయితే చేశారు, చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే వచ్చేసి రిజర్వేషన్స్ ప్రకారం అన్రిజర్వ్లో 210 వేకెన్సీస్ అని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ చూడండి, 0 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్, రీసెంట్ ఫ్రెషర్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో 2023 పాస్ అవుట్స్ లేదా 2024 పాస్ అవుట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బీఈ బీటెక్ 28 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఎంఈ ఎంటెక్ వాళ్ళకైతే 30 ఇయర్స్ ఏదైతే ఇచ్చారు. టోటల్ 517 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ బీఈ బీటెక్, ఎంఈ ఎంటెక్ ఇన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి అయితే ఉండాలి. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. అప్పర్ ఏజ్ లిమిట్స్ అయితే ఉన్నాయి. బట్ కొంతమంది క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అయితే వచ్చేసి ట్రైనీ ఇంజనీరింగ్కి సెలెక్ట్ అయిన వాళ్ళు మినిమం ఇనిషియల్లీ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. హవెవర్ షీ మే బీ ఎక్స్టెండెడ్ 1 more year. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగా ఉంటే మాత్రం ఇంకొక ఇయర్ కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్తున్నారు. ఫస్ట్ ఇయర్ 30,000 అయితే ఇస్తారు, సెకండ్ ఇయర్ 35,000. సో మీకైతే వచ్చేసి సెకండ్ ఇయర్ 40,000 అండ్ ఫర్ ద థర్డ్ ఇయర్ అంటే ఫస్ట్ అయితే ఆల్ ఇంక్లూజివ్ కన్సాలిడేటెడ్ రెమ్యూనరేషన్ 30,000 పర్ మంత్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇయర్ ఎంగేజ్మెంట్ అనేసి. సో 35,000 సెకండ్ ఇయర్ అయితే ఇస్తారు, థర్డ్ ఇయర్కి 40,000 అంటే ఈచ్ ఇయర్కి 5,000 పెంచుకుంటూ వెళ్తున్నారు వీళ్ళు. సో మీరు ఒకవేళ థర్డ్ ఇయర్ కూడా చేసినట్లయితే మీకు 40,000 శాలరీ అయితే వస్తుంది. సో ఎక్స్పీరియన్స్ అయితే ఉండే బెటర్ ఫ్రెండ్స్, లేకపోయినా వీళ్ళు 0 ఎక్స్పీరియన్స్ అని క్లియర్గా చెప్పారు. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో కూడా ఇచ్చారు. 1:5 రేషియోలో వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు బేస్డ్ ఆన్ మార్క్స్. రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ విల్ బీ ఇంటిమేటెడ్ లేటర్. సో ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత
కూడా కండక్ట్ అయితే చేస్తారు. రిటన్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి 1:5 రేషియోలో పిలుస్తామని క్లియర్‌గా చెప్పారు. సో వీళ్ళు ఏం చెప్పారంటే ప్లీజ్ నోట్ డౌన్ రిటన్ టెస్ట్ ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ విల్ బి సెండ్ త్రూ ఈమెయిల్ ఓన్లీ. సో వాళ్ళు పోస్టల్ ద్వారా అయితే ఏం పంపించరు ఫ్రెండ్స్, మీకు ఈమెయిల్స్ ద్వారా పంపిస్తూ ఉంటారు. బట్ మీ ఈమెయిల్ ఐడిని అయితే చెక్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే వాళ్ళు ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫామ్ చేస్తారు కాబట్టి. సో రిటన్ టెస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి హౌ టు రిజిస్టర్ అని చెప్పేసి ఇక్కడ వీళ్ళకి ఒక గూగుల్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ గూగుల్ ఫామ్ని ఓపెన్ చేసినట్లయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 13/3/2024 అయితే ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న బీఈఎల్ యూనిట్స్లో వస్తుంది, జీరో ఎక్స్పీరియన్స్. సో మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎంతమందికి వీలుంటే అంతమందికి ఫార్వర్డ్ అయితే చేయండి. సో ఇట్లాంటి వాటిల్లో ఒక్కసారి అయితే మీరు వెళ్ళినట్లయితే చాలా నేర్చుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది అండ్ గుడ్ కాంటాక్ట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. డాక్యుమెంట్స్ సబ్మిట్ అయితే వచ్చేసి మీ ఎస్ఎస్సి ఆల్ సర్టిఫికేట్స్, ఎంఈ ఎంటెక్ బీఈ బీటెక్ రిలవెంట్ ఇన్ కేస్ ఆఫ్ సిజిపిఏ క్రెడిట్ కార్డ్ అసెస్మెంట్ ఉంటే అవి అన్నీ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఆల్ సెమిస్టర్ మార్క్ షీట్స్, ఫైనల్ కన్సాలిడేటెడ్ మార్క్ షీట్స్, క్యాస్ట్, కమ్యూనిటీ, డిజబిలిటీ, ఇన్కమ్ ఉన్న వాళ్ళు అవి, ఇంకా అదర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అవి అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి ట్రైనింగ్ ఇంజనీర్ ఫ్రెండ్స్, దీనికైతే వచ్చేసి అప్లికేషన్ ఫీ అయితే కూడా ఉంది ఫ్రెండ్స్. దీనికి చాలా తక్కువ ఉంది ఫీ అనేది, బట్ 150 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే జిఎస్టీ అనేది 18%, అంటే టోటల్ కలుపుకుంటే ఒక 170-180 రూపీస్ అయితే వస్తుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడిబి వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. సో మిగిలిన క్యాండిడేట్స్ అయితే వచ్చేసి మామూలు నామినల్ ఫీ అయితే కట్టాలి. కాపీ ఆఫ్ ఎస్బీఐ రీసెర్చ్ ట్రైనింగ్ ఇంజనీరింగ్ 1కి క్లిక్ చేయండి. మీరు ఎస్బీఐ లింక్ కావాలి, ఎస్బీఐ ద్వారా అప్లై చేసుకోవాలి అనుకుంటే. సో ఇది అయితే ఇలా అయితే పే చేయాలి, క్లియర్గా గైడెన్స్ లైన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీ కాంటాక్ట్ నెంబర్స్, ఈమెయిల్ అయితే ఉన్నాయి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వీళ్ళకైతే చెప్పచ్చు. సో ఇప్పుడైతే నేను చూపిస్తాను ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంది అనేసి. సో ఇక్కడ బీఈఎల్ అప్లికేషన్ పోస్ట్ ట్రైనింగ్ ఇంజనీర్ పాన్ ఇండియా అని అయితే ఉంటుంది. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఈమెయిల్ ఐడి, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ 10th క్లాస్ సర్టిఫికేట్, మీ ఏజ్ అనేది మెన్షన్ చేయండి, మీ ఇయర్, మీరు జెండర్ మెన్షన్ చేయండి. అలాగే మీ మ్యారిటల్ స్టేటస్, మీ రిలీజన్ ఏంటో రాయండి, మీ కేటగిరీ ఏంటో మెన్షన్ చేయండి. మీరు పీడబ్ల్యూబీడీ కింద అయితే వస్తే అది అయితే రాయండి. మీ పర్మనెంట్ డిస్ట్రిక్ట్ ఏంటో రాయండి, పర్మనెంట్ స్టేట్ అయితే రాయండి. కరెస్పాండెన్స్ అడ్రస్ అయితే మెన్షన్ చేయండి. మీ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. మీ ఈమెయిల్ ఐడి, క్వాలిఫికేషన్, డిసిప్లిన్ బీఈ బీటెక్లో ఏం క్వాలిఫికేషన్ తీసుకున్నారు, మీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత వచ్చాయి, మీ బీఈ బీటెక్ సర్టిఫికేటు, సిజిపిఏ కన్వర్షన్ సర్టిఫికేట్. ఈ సిజిపిఏ కన్వర్షన్ సర్టిఫికేట్స్ సో ఎలా ఉంటాయంటే మీ యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ వెబ్సైట్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్, అక్కడ అడగండి. మీరు సిజిపిఏ కన్వర్షన్ యూజ్ చేసినట్లయితే సో మీ కాలేజ్ ఏదైతే ఒక ఫార్ములా ఉంటుందో, మీరు ఏ ఫార్ములా ద్వారా కన్వర్ట్ చేశారో మీ యూనివర్సిటీకి సంబంధించింది, ఆ యూనివర్సిటీకి సంబంధించిన కన్వర్జేషన్ ఫార్ములా సర్టిఫికేట్ అంటే ఆ పీడిఎఫ్ను అప్లోడ్ చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, సో ఏ ఆర్గనైజేషన్లో పనిచేశారో ఒకవేళ పనిచేసినట్లయితే, సో డ్యూరేషన్ ఏ టైంలో పనిచేశారు, సో అప్లోడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్. దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, బట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా అప్లోడ్ అయితే చేయండి. సో మీరు ఎక్కడైనా గవర్నమెంట్ కానీ సెమీ గవర్నమెంట్ వాటిలో పనిచేస్తున్నారా ఉంటే మాత్రం ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే పెట్టాలి. టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్, సో 1 ఫిబ్రవరి 2024కి ఎన్ని ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి రాయండి. ఎస్బీఐ ఆన్లైన్ పేమెంట్ రిసిప్ట్ మీరు పెడుతున్నారా అంటే ఎస్ అయితే పెట్టండి. ఆ ఎస్బీఐ పేమెంట్ రిసిప్ట్ చేసిన ఒక పీడిఎఫ్ అయితే వస్తుంది పేమెంట్ చేసిన తర్వాత, ఆ పేమెంట్ యొక్క పీడిఎఫ్ ఇక్కడ అప్లోడ్ చేయండి. అలాగే మీకు ఎస్బీఐ కలెక్ట్ రిఫరెన్స్ నెంబర్ అనేది అలాట్ చేస్తారు. సో ఆ అలాటెడ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ప్రెజెంట్లీ వర్కింగ్ ఇన్ బీఈఎల్ పనిచేస్తున్నారా అంటే ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఒకవేళ పనిచేస్తున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ ఐడి, యూనిట్, డిపార్ట్మెంట్ అయితే ఇవ్వండి. జోన్ అప్లైడ్ ఫర్, మీరు ఏ జోన్కి అప్లై చేస్తున్నారో మనం సౌత్ జోన్కి అప్లై చేస్తాము. సో సౌత్ అని పెట్టండి. సౌత్ అని పెట్టి ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టి ఐ అగ్రీ అని క్లిక్ చేసినట్లయితే మీ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ కూడా చేయండి. ఐ అగ్రీ అని టిక్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ఫాము సబ్మిట్ అయితే అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఒక సింగిల్ స్టెప్లోనే మీ అప్లికేషన్ని ఈజీగా సబ్మిట్ అయితే చేయొచ్చు. అదేవిధంగా దీనికి పేమెంట్ కూడా ఇంకా లింక్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది నేను చెప్తున్నా March 13 లాస్ట్ డేట్. ఇక్కడ క్లిక్ హియర్ టు ఆన్లైన్ పేమెంట్ అప్లికేషన్ ఫీ అని క్లిక్ చేసినట్లయితే
మిమ్మల్ని ఆన్లైన్ అప్లికేషన్ ఫీ గేట్వేకి అయితే తీసుకెళ్తుంది. సో మీరు దాని ద్వారా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, సో యూపీఐ పేమెంట్ చేస్తారా, ఏ విధంగా పే చేస్తారో ఆ విధంగా పే చేసినట్లయితే నీకు ఎస్బీఐ కలెక్ట్ నెంబరు అలాగే పీడిఎఫ్ కూడా వస్తుంది. మీ ఈమెయిల్ ఐడి కూడా చెక్ చేసుకోండి. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ మేకింగ్ ఎస్బీఐ పేమెంట్ కావాలంటే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఎస్బీఐ పేమెంట్ ఎలా వస్తుంది, టిక్ బాక్స్లో టిక్ కొట్టిన తర్వాత ఇలా అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే చెప్పారు. మీరు పోస్ట్ ఇంజనీర్ ట్రైనీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీ కేటగిరీ అన్నీ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ అయితే చూడండి ఇలా అయితే ఉంటుందని కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో నేను జూమ్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. జనరల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా అయితే అన్ని నెంబర్స్, మీ ఫోన్ నెంబరు, మీరు ఫీ ఎంత పే చేస్తున్నారు, సో అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా అయితే వస్తుంది, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అని అయితే వస్తుంది ఫ్రెండ్స్. డైరెక్ట్గా దానికి అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. మీ డీటెయిల్స్ ఫిల్ చేసినట్లయితే కన్ఫర్మ్ సబ్మిట్ అయితే చేయండి. సో ఇలా అయితే నెక్స్ట్ చూపిస్తుంది. మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, సో మీరు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఎస్బీఐ కలెక్ట్ రెఫరెన్స్ నెంబర్ అయితే వచ్చింది కదా, ఈ నెంబర్ని తీసుకెళ్ళేసి అప్లికేషన్ ఫామ్లో ఎంటర్ చేయాలి. సో అదేవిధంగా ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రివ్యూడ్ అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ పీడిఎఫ్ అని ఉంది కదా, ఈ పీడిఎఫ్ని మీరు అప్లోడ్ అయితే చేయాలి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు. సో ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎస్బీఐ కలెక్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి ఈ విధంగా పే చేయాలని క్లియర్గా చెప్పారు. వాళ్ళే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది అనేది రిఫరెన్స్ అనేది. సో ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.